ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ పేరులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే మనకు తెలుసు, కానీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకు తెలియదు. సో అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే, ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 90 degrees, దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏదన్నా టూ యాంగిల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనేది ఒక యాంగిల్, ఫై అనేది ఒక యాంగిల్. ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees అంటే ఈ రెండు యాంగిల్స్ కనుక సమ్ చేస్తే, యాడ్ చేస్తే టోటల్ 90 degrees వస్తే అప్పుడు ఈ రెండు యాంగిల్స్ని కలిపి మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఓకే, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే. ఏ రెండు యాంగిల్స్నైనా మనం యాడ్ చేస్తే ఆ సమ్ అనేది మనకి 90 degrees వస్తే ఆ యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రిగ్నోమెట్రీలో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించే కదా, కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, నేమింగ్ ఇచ్చుకుందాం ఏబిసి అని. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఇదేమో 90 degrees మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాలి. ఓకే, ఈ యాంగిల్ x degrees, ఇదేమో 90 degrees. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. మనకేం తెలుసు? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు కదా. దాని నుంచి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. యాంగిల్ బి 90 degrees ఉంది. యాంగిల్ సి మనకు తెలియదు, అసలు మనం యాంగిల్ సి కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు యాంగిల్ సి ఒక్కదాన్ని ఇటు ఉంచి మిగతా రెండు ఇటు పంపించేస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ ప్లస్ 90 ఇటు వెళ్తే -90 అయింది, -90 degrees. ఈ ప్లస్ ఎక్స్ అనేది ఇటు వెళ్తే మైనస్ ఎక్స్ అయింది, -x. సో దీని నుంచి మనకి యాంగిల్ సి ఎంత వస్తే, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 - 90 ఎంత? 90 -x. సి అంటే 90 degrees -x అనేది వస్తుంది. సో ఈ యాంగిల్ ఎంత? 90 degrees -x. ఇప్పుడు మనకి మూడు యాంగిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు యాంగిల్ ఎక్స్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కుందాం ఫస్ట్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఓకే, ఇప్పుడు సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోతెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ డివైడెడ్ బై ఏసీ. ఓకేనా? ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఇది, హైపోతెనస్ సైడ్ ఇది. సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోతెనస్ సైడ్. సో బీసీ డివైడెడ్ బై ఏసీ రాసా. నెక్స్ట్ ఇది కాస్ ఎక్స్, ఇవన్నీ డివైడ్ చేద్దాం. కాస్ ఎక్స్ ఎంత? adjacent side divided by hypotenuse side. AB divided by AC. Next the tan x అంటే opposite side divided by adjacent side. Opposite side BC divided by AB. Next the cot x is equal to adjacent side divided by opposite side. AB divided by BC. Next the secant x, hypotenuse side divided by adjacent side. AC divided by AB. Next the cosecant x is equal to hypotenuse side divided by opposite side. Hypotenuse side AC divided by opposite side BC. ఇట్లా మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ 90 - x అనే యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ దృష్ట్యా
ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కుందాం. ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇది, ఎడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెనస్ సైడ్ ఇది. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ratios of 90 degrees minus x. దీనికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కుంటే ఏమొస్తుంది అంటే ఫస్ట్ది సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఇది, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్. సో ఏబి డివైడెడ్ బై ఏసి. నెక్స్ట్ది కాస్ 90 మైనస్ ఎక్స్, cos 90 minus x is equal to adjacent side divided by hypotenuse side. Adjacent side ఏంటి BC, hypotenuse side ఏంటి AC, BC by AC. Next ది tan 90 minus x is equal to opposite side divided by adjacent side. Opposite side ఏంటిది ఈ యాంగిల్కి ఇది AB divided by BC, AB divided by BC. Next ది cot 90 minus x, adjacent side divided by opposite side. Adjacent side ఏంటి దీనికి BC, opposite side ఏంటి AB. సో BC divided by AB. నెక్స్ట్ ది secant 90 minus x is equal to hypotenuse side divided by adjacent side. Hypotenuse side AC divided by adjacent side అంటే BC, AC divided by BC. నెక్స్ట్ ది cosecant 90 minus x is equal to hypotenuse side divided by opposite side. Hypotenuse side ఏంటిది AC divided by opposite side ఏంటి AB, AC divided by AB. ఇట్లా మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్స్కి 90 మైనస్ ఎక్స్కి రెండింటికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ రాసుకుంటే ఇట్లా వచ్చినాయి మనకి. ఇవేమో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎక్స్, ఇవేమో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. ఓకే, ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదేంటిది ఎక్స్ అంటే యాంగిల్ ఏ. ఈ ట్రయాంగిల్లో ఎక్స్ అంటే ఏంటి యాంగిల్ ఏ అంటే సైన్ ఏ అనే కదా అర్థం, సైన్ ఏ. ఇది ఎక్స్ అంటే ఏ అని అర్థం. ఇక్కడ 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత సి, 90 మైనస్ ఎక్స్ అంటే యాంగిల్ సి, సో సి. ఇప్పుడు మనం చూసినట్లయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ బి మనకి 90 డిగ్రీస్ అని తెలుసు కాబట్టి ఈ 90 డిగ్రీస్ని పంపించేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఉంది, ఈ బి 90 ఉంది. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 అయింది కదా. ఇప్పుడు 180 మైనస్ 90 అంటే 90. సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వస్తుంది. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఏసీ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం చెప్పొచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినేషన్ ఏంటి, ఏ రెండు యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే మనకి సమ్ అనేది 90 డిగ్రీస్ వస్తే ఆ యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ ఏ అనే యాంగిల్ని సి అనే యాంగిల్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి సమ్ అనేది 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఈ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రతి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటాయి. ఇంకా ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఆ 180 మైనస్ 90 చేస్తే మిగతా రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ అనే కదా అర్థం. కాబట్టి మిగతా రెండు యాంగిల్స్ ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ రైట్ యాంగిల్ కాకుండా మిగతా రెండు యాంగిల్స్ ఎప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ లాగా ఉంటాయి. ఇది అర్థం చేసుకున్నాం. ఓకే, దాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్తాను. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ అదర్ దాన్ 90 డిగ్రీస్ ఈజ్ 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది మన దగ్గర, ఈ 90 డిగ్రీస్ కాకుండా మిగతా రెండు యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి సమ్ ఎప్పుడు 90 డిగ్రీసే ఉంటుంది అనేది మన ఫైనల్ రిజల్ట్. దీని నుంచి మనకు అర్థమైంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ యాంగిల్స్ మనం యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది ఏ ట్రయాంగిల్లో అయినా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి అది ఫిక్స్డ్, ఎప్పుడు బి అనేది 90 డిగ్రీసే ఉంటుంది. కాబట్టి ఆ 90 డిగ్రీస్ని ఈ 180 డిగ్రీ ఈ బీని పంపిస్తున్నా 90 డిగ్రీస్ని ఇటు పంపిస్తే 180 మైనస్ 90 అవుతుంది. అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వస్తుంది.
అంటే ఈ 90 డిగ్రీస్ అనే యాంగిల్ కాకుండా మిగతా 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఆ సమ్ అనేది 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్సే ఉంటాయి ఎప్పుడు ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నా. ఈ రైట్ యాంగిల్ కాకుండా మిగతా 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ 90 - ఎక్స్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకంటే ఎక్స్ ప్లస్ 90 - ఎక్స్, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 90 మిగులుతుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకి సమ్ 90 వస్తుంది. కాబట్టి ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఏసీ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే ఇదేమో ఎక్స్కి, ఇదేమో 90 - ఎక్స్కి. అంటే ఇదేమో యాంగిల్ ఏకి, ఇదేమో యాంగిల్ సికి చేస్తున్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏసీ ఉంది. ఇంకోటి మీరు చూసినట్లయితే సైన్ 90 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏసీ ఉంది. ఓకే, సైన్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏసీ ఉంది. కాస్ 90 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏసీ ఉంది. కాబట్టి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 - ఎక్స్ లేదా కాస్ 90 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని చెప్తున్నాం. ఓకే, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏసీ ఉంది. కాస్ 90 - ఎక్స్ కూడా బీసీ/ఏసీ ఉంది. కాబట్టి ఇది ఈక్వల్. అదే ఇక్కడ రాస్తున్నా, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 - ఎక్స్. ఇట్లానే అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు సైన్ 90 - ఎక్స్ ఎంత ఉంది? ఏబీ/ఏసీ ఉంది. సైన్ 90 - ఎక్స్ ఏబీ/ఏసీ ఉంది. కాస్ ఎక్స్ ఏబీ/ఏసీ ఉంది. ఈ 2 ఈక్వలే కదా. ఓకే, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 - ఎక్స్. నెక్స్ట్ది ట్యాన్ చూద్దాం. ఇప్పుడు ట్యాన్ చూసినట్లయితే ట్యాన్ 90 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ/బీసీ ఉంది. ఓకే, tan 90 - ఎక్స్ ఏబీ/బీసీ ఉంది. కాట్ ఎక్స్ ఏబీ/బీసీ ఉంది. అంటే tan 90 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. సో కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan 90 - ఎక్స్. ఇట్లా మీరు ఇవన్నీ గమనించినట్లయితే మీకేమొస్తుంది అంటే రిజల్ట్ tan ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 - ఎక్స్. నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ 90 - ఎక్స్. కొసీకెంట్ ఇది. కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 90 - ఎక్స్. వీటన్నిటిని మీరు అనలైజ్ చేసుకొని మీరు కూడా నోట్స్ రాసుకొని చూస్తే ఇట్లా ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. కాస్ 90 - ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ 90 - ఎక్స్ అంటే కాస్ ఎక్స్, tan 90 - ఎక్స్ అంటే కాట్ ఎక్స్, కాట్ 90 - ఎక్స్ tan ఎక్స్, కొసీకెంట్ 90 - ఎక్స్ సీకెంట్ ఎక్స్, సీకెంట్ 90 - ఎక్స్ కొసీకెంట్ ఎక్స్. ఇవన్నీ మనం ఇప్పుడు డిరైవ్ చేసిన ఫార్ములాస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ 90 - ఎక్స్ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, తెలుసు కదా, ఇక్కడ మనం ప్రూవ్ చేసాం కదా. ఎక్స్ ప్లస్ 90 - ఎక్స్ చేస్తే మనకి సమ్ అనేది 90 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ 90 - ఎక్స్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం ఇప్పుడు డిరైవ్ చేసాం. అందుకని మన హెడ్డింగ్ ఏముంది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మధ్య ఉన్న రిలేషన్ని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 - ఎక్స్. ఇట్లా కాకుండా వేరే విధంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఏ కామా సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారనుకోండి, ఇది జాగ్రత్తగా వినండి. ఇది వింటేనే మీకు క్లియర్గా అర్థమైనట్టు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నట్టు కదా. ఓకే, ఏ కామా సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చారు. ఇంతవరకు మీకు అర్థమైంది. ఎక్స్ 90 - ఎక్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అట్లాంటప్పుడు ఈ రెండింటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కొన్న రిలేషన్స్ ఇవన్నీ. అట్లానే ఏసీఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90. అట్లాంటప్పుడు ఫార్ములాస్ ఎట్లా ఉంటాయి అంటే ఏసీ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి, tan ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ సి, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan C, secant A is equal to cosecant C, cosecant A is equal to
సీకెంట్ సి. ఓకే, ఇట్లా వస్తాయి. ఇట్లా ఎందుకు రాశాను అంటే ఏసి అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇక్కడ కూడా ఎక్స్ 90 మైనస్ ఎక్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఎందుకంటే ఎక్స్ ప్లస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 90 డిగ్రీస్ వస్తుంది. రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఎక్స్ 90 మైనస్ ఎక్స్ ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ ఆఫ్ వన్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ అనదర్ కాంప్లిమెంటరీ యాంగిల్. అట్లానే ఇక్కడ కూడా సైన్ ఆఫ్ ఏసి అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి వస్తుంది. ఇక్కడవే జస్ట్ ఇక్కడ రిప్లికేట్ చేసాం మీకు అర్థం కావడానికి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకొని. కాస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ది మనం ఈ కాన్సెప్ట్ మీద ఒక ట్రై దిస్ ప్రాబ్లం ఇచ్చారు, అది మీరే సాల్వ్ చేయాలి. జస్ట్ క్వశ్చన్ అనేది నేను చెప్తా. థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లం ఇచ్చారు. థింక్ అండ్ డిస్కస్ ఏం లేదు, ఇప్పుడు మాట్లాడుకున్నదే. ఇది 0 డిగ్రీస్ నుంచి ఎక్స్ వాల్యూ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు పెట్టుకుంటే అన్ని యాంగిల్స్కి ఇది సాటిస్ఫై అయిద్దా లేదా అని చెక్ చేయమన్నారు, అంతే. జస్ట్ చెక్ చేయమన్నారు. మీ దగ్గర ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్ మొత్తం చెప్పాను. సైన్ 0 డిగ్రీస్ వాల్యూ, ఇది ఎక్స్ 0 ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్ అనుకుంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. కాస్ 90 మైనస్ 0 అంటే కాస్ 90. కాస్ 90 ఎంత? 0. ఈ రెండు ఈక్వలే కదా, మనకు ఆల్రెడీ తెలుసు ఈ రెండింటి వాల్యూస్. సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 అని వచ్చింది. కాబట్టి ఈ అన్ని యాంగిల్స్కి ఇవి కరెక్ట్గా వెరిఫై అవుతున్నాయా లేదా జస్ట్ చెక్ చేయమన్నారు. తప్పకుండా వెరిఫై అయితే అన్ని యాంగిల్స్కి 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు అన్ని యాంగిల్స్కి ఈ ఫార్ములాస్ అనేవి సాటిస్ఫై అవుతాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి, అంతే. ఈ వీడియో బట్టికి అంతే. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇట్లా పెట్టుకొని ట్రయాంగిల్ గీసుకొని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇట్లా ఎక్స్కి 90 మైనస్ ఎక్స్కి రాసి ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.